రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నాటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును పోలీసులు A1గా చేర్చారు. A2గా మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, A3గా మాజీ డీఎస్పీ రాధాకిషన్ రావు, A4గా అడిషనల్ ఎస్పీ భుజంగరావు, A5గా అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, A6గా ఓ ప్రైవేట్ వ్యక్తి ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తంలో కీలక సూత్రధారి ప్రభాకర్ రావే. ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ఇదంతా జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ పరికరాలను, హార్డ్ డిస్క్లను ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు విచారణలో తేలింది. ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్కులు, డివైస్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని రీట్రీవ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. హార్డ్ డిస్కులు రీట్రీవ్ అయితే కేసుకు సంబంధించి పూర్తి సమాచారం లభించనుంది. ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. సో రాణా, అటు హార్డ్ డిస్కులు రీట్రీవ్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. దీనికి సంబంధించి ఈ కేసు దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చిందంటారు? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడినప్పటి నుంచి కూడా అందరూ కూడా ప్రధానంగా ఆలోచించినది దీనికి కర్తా కర్మ క్రియగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు దీనికి సూత్రధారణ కూడా మొదటి నుంచి కూడా పోలీసులు అనుభవించారు. అలాగే అందరూ అనుమానించిన నేపథ్యం కనపడితే దర్యాప్తులో కూడా ఇప్పుడు అదే పరిస్థితి వచ్చినటువంటి నేపథ్యం కాబట్టి ప్రస్తుతం A1 నిందితుడిగా ప్రభాకర్ రావుని చేస్తూ కూడా పోలీసులు నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు అతనికి సహకరించినటువంటి ప్రణీత్ రావు, అలాగే కిషన్ రావు, తర్వాత భుజంగరావు, A5గా ఉన్నటువంటి తిరుపతన్న, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ కేసులో ముద్దాలుగా ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఇన్ని రోజులు ఈ యొక్క అనేక విధాలుగా కూడా ఎంత అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరి నుంచి కూడా కీలకమైన సమాచారాన్ని సేకరించిన తర్వాత వారిచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే వీరిపైన ఇప్పుడు కేసులు బుక్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. నిన్న భుజంగరావు కానీ తిరుపతన్న కూడా వారి కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా వారు చేసినటువంటి నేరాన్ని కూడా ఒప్పుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ప్రభాకర్ రావు చెప్తేనే మేము కూడా చేశామనేసి కూడా వారు కూడా ఒప్పుకున్నారు. అయితే ప్రణీత్ రావుకు మాత్రం ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో, కొత్త ప్రభుత్వం వస్తున్నటువంటి నేపథ్యంలో అప్పుడే ఈ హార్డ్ డిస్కులు కానీ హార్డ్ డ్రైవ్లు కానీ పూర్తిగా ధ్వంసం చేయమని చెప్పింది మాత్రం ప్రభాకర్ రావు అని నిన్న కూడా ఆయన ఒప్పుకున్నటువంటి నేపథ్యం పడుతుంది. ఇప్పుడు ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోయారని కూడా పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభాకర్ రావుని ఇండియాకి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ ధ్వంసం చేసినటువంటి ఏవైతే హార్డ్ డిస్కులు ఉన్నాయో, ట్యాపింగ్ డివైజులు ఉన్నాయో వీటిని ఎలా రిట్రైవ్ చేయాలనే దానిపై కూడా వీళ్ళు ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ క్రైమ్ వాళ్ళు ఆలోచిస్తున్న నేపథ్యం పడితే కొంతవరకు కూడా కొన్ని పూర్తి స్థాయిలో డ్యామేజ్ కాలేదు, కొన్ని మాత్రం డివైసెస్ వాటిని మాత్రం రిట్రైవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఏదైతే తీగలాగితే డొంక కదులుతున్నట్టుగా చందానగా ఎప్పుడైతే ప్రణీత్ రావుకు సంబంధించిన ఇంట్లో తన పర్సనల్ డైరీ లభ్యమైందో ఆ పర్సనల్ డైరీలోనే చాలా కీలకమైన అంశాలని కూడా ఆయన రాసుకున్నాడు. దాంట్లో నోట్ చేసుకున్నటువంటి నేపథ్యం పడితే వాటి ఆధారంగా కూడా వీరు క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేస్తే వీళ్ళందరి పేర్లు కూడా బయటపడినటువంటి నేపథ్యం పడితే ఆ ఆధారాన్ని ప్రణీత్ రావు ముందు పెట్టే కుదిరికి అతను కూడా జరిగినదంతా కూడా పూచకొచ్చినట్లు కూడా మొత్తం చెప్పేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది.